హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1501. ఈరోజు డేట్ 6th January 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి కిల్లర్ స్టాలర్స్ ఉన్నాయి, రెగ్యులర్గా మీకు 2000 దాకా ఉంటాయి, అరౌండ్ 1000 రూపాయలకు వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి డీలు. అండ్ రెండోది శాంసంగ్ బ్రాండ్కి సంబంధించిన రూమ్ హీటర్ ఉంది. అసలే చలికాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా 1700 దాకా ఉంటుంది, 899 రూపీస్కి వస్తుంది. నియర్లీ 50% డిస్కౌంట్ ఉంది. ఇది కూడా ఒక లుక్ అయితే అండి మంచి డీల్లో ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి పోకో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. పోకో X7 అనేది మీడియాటెక్ డైమండ్స్టీ 7300 అల్ట్రా ప్రాసెసర్తో రాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. వీళ్ళు కన్ఫర్మ్ చేసేది ఏంటి ఆల్రెడీ మనకు తెలిసిందే. రెడ్మీ నోట్ 14 ప్రోని వీళ్ళు రీబ్రాండ్ చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. బట్ రెడ్మీ నోట్ 14 ప్రో కంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉండబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. అండ్ రియల్మీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. రియల్మీ 14 ప్రో సిరీస్ అనేది మీకు జనవరి 16వ తారీఖున లాంచ్ కాబోతుంది. సో నా దగ్గర రియల్మీ 14 ప్రో ప్లస్ ఉంది, ఆల్రెడీ మీకు ట్విట్టర్లో కూడా పోస్ట్ పెట్టాను. అండ్ ఈ ఫోను చాలా స్టైలిష్గా ఉంది. అండ్ మిగతా డీటెయిల్స్ అని మనం మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. అండ్ ఇవి రెండు కూడా చాలా మంచిగా కెమెరాలు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ బాగుంటే చూస్తారు, ప్రైస్ బాగాలేకపోతే చూడరు. అది మనం ప్రైస్ ఎంత పెడతారు అనేది నాకు కూడా తెలియదు, కాబట్టి మనం లాంచ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఇంకొక జాతర అనేది స్టార్ట్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అనేది ఈరోజు మనకి పోస్టర్ అయితే ఒకటి బయటకు వచ్చింది. 14వ తారీఖు నుంచి 19వ తారీఖు మధ్యలో ఈ సేల్ అనేది ఉండబోతుంది, రిపబ్లిక్ డే సేల్. అండ్ దీంట్లో ఏ కార్డ్ ఆఫర్స్ ఇవ్వబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సూన్ దీని నుంచి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నాకు తెలిసి SBI ఇస్తారేమో నేనైతే అనుకుంటున్నాను. SBI ఇస్తే మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుంది. వెయిట్ చేయండి. అండ్ రిపబ్లిక్ డే సేల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే మంచి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇండియాలో చాలా మంచి అకేషనల్ కాబట్టి వీళ్ళు ఆ రోజుకి వీళ్ళు మంచి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఫ్లిప్కార్టే కాదు, అమెజాన్ కూడా చాలా మంచి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటుంది ఈ సేల్కి. వెయిట్ చేయండి. అమెజాన్కి సంబంధించిన డేట్స్ అనేవి ఇంకా బయటకైతే రాలేదు. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు ఈరోజు రెడ్మీ 14C అనే ఒక బడ్జెట్ 5G మొబైల్ని లాంచ్ చేశారు. స్టార్టింగ్ ప్రైస్ మీకు 4+64ని వీళ్ళు 9999 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ కూడా ఏదో ఉన్నట్టుంది. అండ్ దీంట్లో మీకు 6.88 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే అండ్ మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 50+ ఒక అనామకరు కెమెరా ఒకటి ఉంటుంది. అది 2 మెగాపిక్సెల్, 1 మెగాపిక్సెల్, 0.3 మెగాపిక్సెల్ అని తెలియదు, అదొక అనామిక అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5160 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ 4+64 విత్ 114, ఇది 115 కాదు, 15తో ఇస్తే సూపర్గా ఉండేది. ఇది మీకు 9999 రూపాయలు పెట్టారు. జనరల్గా 10,000 రూపాయల బడ్జెట్లో ఫోన్స్కి నేను అనుకున్న ఫీచర్స్ 2025లో ఉండాల్సిన ఫీచర్స్ ఏంటంటే మినిమం ఫుల్ HD డిస్ప్లేని ఇస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు UI అనేది లేటెస్ట్గా లాంచ్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు. సో రిమైనింగ్ అంతా ఓకే. ఇది మీకు 10,000 రూపాయల బడ్జెట్లో పెట్టదగ్గ ఫోనే, ఒక డిస్ప్లే మాత్రం ఫుల్ HD ఇస్తే సూపర్గా ఉండేది అనేది నా పాయింట్. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు సూన్ మన ఇండియాలో వివో V50 సిరీస్ని కూడా లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అనేది తీసుకుంది. అంటే సూన్ BIS సర్టిఫికేషన్ వచ్చిందంటే మ్యాక్సిమం 1 మంత్లో మన ఇండియాలో వీటిని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు నథింగ్ 2A ప్లస్కి Android 15 బేస్డ్ నథింగ్ OS 3.1 ఈరోజు స్టేబుల్ వెర్షన్ని రోల్అవుట్ చేశారు. సో ఎవరైతే నథింగ్ ఫోన్ 2A ప్లస్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక మంచి అప్డేట్, స్టేబుల్ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ నథింగ్ OS 3.0 చాలా ఇంప్రూవ్మెంట్స్తో తీసుకొచ్చారు. దీని మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. అండ్ దీన్ని సూన్ మీకు ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. చాలా బాగుందంట. నేను కూడా దాన్ని ఇన్స్టాల్ చేసి దాని కథ ఏందనేది చూస్తాను. దగ్గరలో ఒక ఫోన్ అయితే పట్టుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నథింగ్ వాళ్ళు సూన్ ఒక మినీ ఫోన్ కూడా లాంచ్ చేయొచ్చట. అండ్ అంటే అరౌండ్ 6.1 ఇంచెస్ నుంచి 6.3 ఇంచెస్ మధ్యలో ఉండే ఒక ఫోన్ని తీసుకురావచ్చని ఒక సమాచారం. వీళ్ళు ఒక మినీ ఫోన్ మీద వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మినీ ఫోన్ అంటే గుర్తొచ్చింది, ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో Find X8 మినీ మీద వర్క్ చేస్తున్నారు. ఇది కూడా సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వివో X200 Pro మినీ ఏదైతే ఉందో దాని స్పెసిఫికేషన్స్ లాగానే ఉంది. అండ్ ఈవెన్ డిస్ప్లే సైజ్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. సేమ్ ఫార్మాట్, సేమ్ ప్లాట్ఫామ్తో ఉంటుంది, సేమ్ ఫామ్ ఫ్యాక్టర్. అండ్ ఇంట్రెస్టింగ్లీ కెమెరాలు కూడా దాదాపు సేమ్ ఉన్నాయి. అంటే BBK గ్రూప్ కాబట్టి
అక్కడికి ఇక్కడ మారడం అనేది సర్వసాధారణమైన విషయమే. చూద్దాం ఈ ఫైండ్ ఎక్సైట్ మినీ అన్న మన ఇండియాకి వస్తుందా లేదనేది మనకి సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి బ్లింకిట్ నుంచి ఒక సూపర్ అప్డేట్ ఏంటంటే బ్లింకిట్ వాళ్ళు 10 మినిట్స్లోనే అంబులెన్స్ని అరేంజ్ చేస్తారట. ఇది ఇనీషియల్గా ఓన్లీ గుర్గావ్లో టెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్గా. అక్కడ వర్కౌట్ అయితే ఢిల్లీ మొత్తం, ఆ తర్వాత మెల్లమెల్లగా మిగతా స్టేట్స్ కూడా తీసుకొస్తారు. 2024లో బాగా సక్సెస్ అయిపోయిన స్టార్టప్స్లో బ్లింకిట్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి చాలా పాపులర్ అండ్ త్వరగా సక్సెస్ అయిపోయిన బ్రాండ్ అనమాట. సో వీళ్ళైతే హైదరాబాద్లో కూడా ఉంది, అఫ్కోర్స్ హైదరాబాద్లో కూడా ఉన్నట్టుంది. నేను ఇంతవరకు ఇలాంటి మంచిర్యాల ఇలాంటి ఏరియాలో ఉండదులే, కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఈ బ్లింకిట్ని యూజ్ చేస్తారా పర్సనల్గా, కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీళ్ళు ప్రజెంట్గా ఏం చేస్తుంది అంటే 10 మినిట్స్లో ఎనీవేర్, ఒక సిటీలో ఎనీవేర్కి వీళ్ళు అంబులెన్స్ని అరేంజ్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళ దగ్గర చాలా హైలీ స్కిల్డ్ డ్రైవర్స్ అండ్ వీళ్ళకి సంబంధించిన మెడికల్ టీము ఇవంతా కూడా దాంట్లో ఉంటుంది. జస్ట్ లైక్ మనకి 108 మన దగ్గర కూడా ఉన్నాయి కదా. సో అలాంటి సర్వీస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అండ్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను కూడా. ఇది ఫ్రీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది పెయిడే, బట్ చాలా బెటర్ కదా. ఇప్పుడు మనకి వీళ్ళు త్వరగా రెస్పాండ్ అయితే కొంతమందికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లు ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి శాంసంగ్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ప్రజెంట్గా బిగ్ టీవీ డిస్ప్లేతో ఒక పెద్ద సేల్ నడుస్తుంది. ఇంట్రెస్టింగ్లీ చాలా పెద్ద డిస్కౌంట్స్ మనకి శాంసంగ్ సంబంధించిన 55 ఇంచెస్, 50 ఇంచెస్, 43 ఇంచెస్ 4K మీద మాత్రం సూపర్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నియో QLED అలాగే మనకి OLED స్క్రీన్స్ మీద ఏదైతే టీవీలు ఉన్నాయో పెద్ద టీవీలు మినిమం ₹1,00,000 అలా ఉండే వాటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్, మినిమం ₹20,000 వరకు డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా ఉంటాయి, ప్లస్ అడిషనల్ వారంటీలు అని చెప్పి ఇలాంటివి చాలా వరకు ఆఫర్ చేస్తున్నారు శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో. ఒకవేళ మీరు ఏదైనా మంచి ప్రీమియం టీవీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అరౌండ్ 1 lakh జస్ట్ గో విత్ శాంసంగ్ ఆర్ LG, ఈ 2 బ్రాండ్లే చూడండి. మీకు చాలాసార్లు చెప్పాను, శాంసంగ్ టీవీలు వాడితే ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు మంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు వీటిలో ఒకసారి చూడండి శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏదైనా బెటర్ డీల్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవి కొన్ని ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ఉన్నాయి, నేను ఇక్కడ కూడా ట్యాగ్ చేసి పెడతాను మంచి డిస్కౌంట్స్, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ప్రజెంట్గా ఒప్పో Find N5 మీద వర్క్ చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ ఒక ఫోల్డ్ ఉంటుంది, ఒక ఫ్లిప్ ఉంటుంది అనమాట. 2 డివైస్ అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు ఒప్పో నుంచి ఒక సూపర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఫైండ్ N సిరీస్ ఫోన్స్ అంటే చాలా ప్రీమియం అనమాట. ఈవెన్ మీకు X సిరీస్ కంటే కూడా ఫైండ్ సిరీస్ అనేవి వీళ్ళ ది బెస్ట్ వర్క్ అనమాట. ఒప్పోకి సంబంధించిన బెస్ట్ వర్క్ అంటే ఫైండ్ సిరీస్. సో దాంట్లో ఫైండ్ N3 ఫ్లిప్ అని లాస్ట్ ఇయర్ మనకి రీసెంట్గా డిస్కౌంట్ కూడా వచ్చింది. ₹99,999 అరౌండ్ 48,000కి ఏమో డిస్కౌంట్ వచ్చింది, 50% డిస్కౌంట్లో వచ్చింది. అప్పుడు నేను కొన్న ఫోన్ నా దగ్గర ఉంది, సీల్ బాక్స్ ఉంది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేను దీన్ని స్పాట్లో మీకు 40,000కి ఇస్తాను, 8,000 లాస్ట్కి ఇస్తాను. నేను కొన్నది విత్ బిల్లుతో ఇస్తాను. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి, నన్ను ట్యాగ్ చేసి నన్ను మెసేజ్ చేయండి. జెన్యూన్ బయర్కి అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ అది విత్ బిల్లు, అదేమి నేను కొన్నది అఫీషియల్గా కొన్నది మీకు విత్ బిల్లుతో పాటు ఇస్తాను. సో ఇది నేను మీకు మంచి డైలీ ఆఫర్ చేస్తాను, కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మనకి యాపిల్ మళ్ళీ దెబ్బేస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అంటే మీకు యాపిల్ రీసెంట్గా తీసుకొచ్చిన ఈ అనేది మనం నార్మల్గా వర్క్ చేస్తుంది కదా, ఒక బాగానే ఉంటుంది అనుకున్నాం. బట్ ఈ యాపిల్ వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో కానీ మీ డివైస్లో కానీ, అంటే ఎనీ యాపిల్ డివైస్లో మినిమం 7 GB స్టోరేజ్ అనేది అవైలబుల్గా ఉండాలట. అలా ఉంటేనే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుద్దంట. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ యాపిల్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ పేజ్లో వీళ్ళు రాశారు. సో ఒకవేళ మీ ఫోన్లో స్టోరేజ్ అయిపోతూ మీకు తక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ని చెప్తాను, ProCam X. దీని ప్రైస్ ₹340 ఈరోజు ఫ్రీగా ఉంది. దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్, స్టైల్స్, లట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. దాని తగ్గట్టు మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. వెరీ యూస్ఫుల్. ₹340 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను మీకు 12 టెక్నోస్ చెప్పాను, 2 డీల్స్ చెప్పాను, అండ్ ఒక డీల్ కూడా చెప్పాను, నా డీల్ కూడా, అండ్ ఒక యాప్ చెప్పాను. ఏది బాగుందో కింద కామెంట్లు ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని మీ ద్వారా ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. న్యూ ఇయర్కి నాకు ఇచ్చే మీరు గిఫ్ట్ అనుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్ వన్స్ అగైన్.